అన్ని ప్రత్యర్థి జట్ల కంటే నాకౌట్ మ్యాచ్లలో భారత్ కు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాతో నిన్న మంగళవారం సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొత్తానికి 5వ ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకుంది భారత్. అటు బ్యాటింగ్ తోను బౌలింగ్ తోను అదరగొట్టి టీమిండియా సత్తా చాటింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇది మరీ చిన్న స్కోర్ ఏమి కాదని, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్చి ఎలా ప్రవర్తిస్తుందో మనం ముందే అంచనా వేయలేం. పిచ్చిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటపైనే నమ్ముకున్నాం. కానీ పిచ్చి కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. ఈ మ్యాచ్ లో మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. అలాగే అన్ని విభాగాల్లోని మెరుగ్గా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైందని రోహిత్ అన్నాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు. పవర్ ప్లే లో 2 వికెట్లు కోల్పోయాక మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలని అనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లీ మాకు మంచి భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారని రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైతే బాగుంటారనే దానిపై రోహిత్ శర్మ స్పందించాడు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, రెండో సెమీఫైనల్లో 2 జట్లు కూడా మాకు మంచి ప్రత్యర్థులుగానే భావిస్తాం. ఫైనల్ కు ఏ జట్టు వచ్చినా మేము గెలుపుపైనే దృష్టి పెడతామని, అందుకు అనుగుణంగా ఈ రోజు రెండో సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం ఫైనల్ కు వచ్చే జట్టుపై వ్యూహాలు రచిస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్ కు ప్రత్యర్థి ఎవరనేది ఈ రోజు తేలిపోనుంది. లాహోర్ వేదికగా జరగబోయే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఐసీసీ టోర్నీలలో ఇప్పుడిప్పుడే చోకర్స్ అన్న ముద్రను తొలగించుకుంటున్న దక్షిణాఫ్రికా నిలకడగా ఆడే న్యూజిలాండ్ తో కీలక పోరులో ఎలా ఆడుతున్నదనేది ఆసక్తికరం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమంగా ఉండడంతో సెమీస్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. అయితే